కంటికి చూపించు దైవాత్మారము నా ద్వారా సమస్త దీవెన ఆశీర్వాదములు నింపగలిగిన పరపరిశుద్ధ సన్నిధిలోనికి తన హృదయములోనికి మనలను రానిచ్చిన మన ప్రభువు తన హృదయ మహిమలో అంతరంగ భాగ్యములో మనం పెంచి పెంపాడు చేసి అభివృద్ధి చేసి ఈ దిన ఆరాధన వాక్య వర్తమానములు భక్తుల చరిత్రలో ఒక మహిమను అతి మహిమతో కూడిన మీ విశ్వాసమును సమన్వితము చేసి సంపూర్ణ దీవుల ఆశీర్వాదము తండ్రి కుమారముగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుకుందాము. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండుపాలెం కొట్టునకు పోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసింది. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచూ కేకలు వేయించు పారిపోయింది. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాడి ఖడ్గమును వాని పొరుగు వాని మీదకు తిప్పెను. దండు సెతేరా వైపున ఉన్న బెర్చిత్తా వరకు తర్వాత అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనష్షే గోత్రమంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకుని మిద్యానీయులను తరిమిరి. దేవుని ప్రియబిడ్డలారా, చదువుబడిన వాక్య భాగమును అందులో కలిగిన సంపూర్ణ హృదయ భావమును తండ్రి మన హృదయములోనికి దీవెనగా అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, గత వారం నలుగురు న్యాయాధిపతులను గూర్చి మనము వాక్య వర్తమానాన్ని విన్నాం. ఆ నలుగురులో మొదటి వారు కనసు కుమారుడైన ఒత్నియేలు, రెండవ న్యాయాధిపతిగా యెహూదు, మూడవ న్యాయాధిపతిగా షంగరు, నాలుగవ న్యాయాధిపతిగా దెబోరా అనగా స్త్రీ న్యాయాధిపతిగా దెబోరా కనిపిస్తూ ఉన్నారు. ఈ నలుగురు వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత చొప్పున ప్రభువు ఇచ్చిన పనిని సంపూర్తి చేసుకుని వారి కాల గమనములో ఇశ్రాయేలీయులకు దేవుని మహిమను దశ దిశలా చాటారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే న్యాయాధిపతులు మారాయి, న్యాయాలు మారాయి, కానీ ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతులు మాత్రం మారలా. ఈరోజు బిడ్డలైనటువంటి వారికి తల్లి అంటే గారాబం, తండ్రి అంటే భయం ఉంటాయి. ఇక్కడ న్యాయాధిపతులైనటువంటి వారు తల్లి వలె గారాబము పెట్టి తండ్రి పక్షంగా వారిని కాపాడుతుంటే ఈ తల్లి పక్కకెళ్ళగానే తండ్రికి కోపం వచ్చే పనులు చేస్తా ఉన్నారంట ఇశ్రాయేలీయులు. అర్థమైందండి? ప్రతి న్యాయాధిపతిని దేవదేవుడు ఏర్పాటు చేయటం నుండి తల్లి ఎలాగైతే కోడి తన పిల్లలను తన రెక్కల సాధ ఎలా భద్రపరుస్తుందో యెహోవా నామాన వారు కూడా బిడ్డలు రాయటం. ఆ తల్లి కాలము తర్వాత వీరు మళ్ళా దారి తప్పిపోవటం,
దేవునికి కోపం రావటం, వారిని ఎవరి చేతులకు అప్పగించటం, అమోనీయుల చేతికి, ఫిలిష్తీయుల చేతికి, హిత్తీయుల చేతికి, ఇలాగ ప్రతి శత్రు సైన్యాల చేతికి దేవదేవుడు వారిని అప్పగిస్తూ ఉన్నారట. దేవుని కాలంలో, సిస్టేరా అను సైన్యాధిపతి కాలంలో దేవదేవుడు వాటిని సిసేరా సైన్యములకు అప్పగించగా 20 వత్సరములు కాఠిన్యమైనటువంటి శ్రమను వాళ్ళ పైన చూపి దీనికన్నా మరణమే శరణము అని భావించే రీతిగా హింస పెట్టాడు సిసేరా. అతనికి కలిగినటువంటి ఇనుప రథాలతో ఎక్కడికి వెళ్ళిన ఇశ్రాయేలును తీరము దాటకుండానే పట్టుకుని లోపల వచ్చి హింసను చూపించిన గొప్ప సైన్యాధిపతి అయిన సిసేరా ఒక స్త్రీ చేతిలో మరణించడం, ఆ స్త్రీ ప్రవచనాన్ని కూడా ఒక స్త్రీ అయిన దెబోరా అని చెప్పటం దేవుని ద్వారా ఒక గొప్ప భాగ్యం. దెబోరా మరణము తర్వాత మన నాలుగుల యొక్క చెడు క్రియలు ప్రారంభమైపోయాయి. మళ్ళీ ఏమైపోయాయండి? చెడు క్రియలు ప్రారంభమైపోయాయి. దేవుడు వద్దన్న పని చేసి, దేవుడు కాదన్న పనులు చేసి, ఇలా దేవుని మనస్సులకు కోపం పుట్టించేశారు అంటారు. ఇంకా దేవునికి ఓపిక నశించి వీళ్ళను తీసుకుని వెళ్ళి మిద్యానీయుల చేతుకు అప్పగించేశారు ప్రభు. దేవుని ప్రియమైన ఫిలిష్తీయులు, ఇష్మాయేలీయులు, అమోరీయులు, హిత్తీయులు, ఇప్పుడు మిద్యానీయులు, వీరందరూ శత్రు సైన్యాలు అని మనం అంటాం. కానీ మన ఇంటిలోనే, మన గృహంలోనే మంచి చెడు ఉన్నట్లు అబ్రహాము సంతానంలోనే మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. ఈసారట గత సంవత్సరం, అంటే గత సంవత్సరం గత న్యాయాధిపతి దెబోరా కాలంలో కనానీయుల చేతులకు ఇశ్రాయేలు అప్పగించారు ప్రభు. ఈసారి మిద్యానీయులు అంటే తన సొంత వారికే దేవుడు మరలా అప్పచెప్పారు. మిద్యానీయులు ఎవరు అనగా అబ్రహాము సంతానమే. దేవుని వాక్యములో చూస్తే ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము ప్రారంభంలోనే మనం చూసినప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకో. 25వ అధ్యాయం మొదటి నుంచి. అమ్మా, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలో నివసించి అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి చాలండి. దేవుని ప్రియమిత్రులారా, అబ్రహాం అంట శారమును దేవుని నామాన్ని బట్టి వివాహం చేసుకున్నారు, అంతే కదా. నిజంగా అబ్రహాముకు శారమ్మ గారు ఎవరు? సహోదరి. అందువలన ఆఖరి క్షణము వాళ్ళకంటే దేవుడు అబ్రహామును ఈ యొక్క శారమ్మను పరలోక వాక్కు చొప్పున జతపరిచేంత వరకు వేరువేరు వివాహం చేశాడు. కానీ తన భార్యలాగా సహోదరులాగే చూసేవాడు. అందుకే సంతానానికి చాలా కాలం పట్టింది. అబ్రహాము సంశయం పక్క, దేవుని వాక్కు పక్క. అందుకే రాజు తన భార్యను తీసుకువెళ్తాం, ఈ ఎవరు అంటే నా సహోదరు చెప్తాడు. సహోదరుని చెప్పి తీసుకెళ్లిపోయిన తర్వాత రాజును గతించి యెహోవా దేవుడు అంటాడు, పొరుగు వాని భార్యను ఆశిస్తున్నావని సెలవిచ్చి అతనికి హెచ్చరిక జారీ చేసి మళ్ళా తీసుకొచ్చి శారమును అప్పగించి, ఈమెను నువ్వు సహోదరుడే కాదు, భార్య వలనే నువ్వు నీలోకి చేర్చుకోవాలని ప్రభు సెలవిచ్చాక ఆమె భార్య స్థానాన్ని సంపాదించుకోలేదు. దేవుని వాక్కును బట్టి శారమ్మ భార్య, శారమ్మ వాక్కును బట్టి హాగరు భార్య. ఆఖరి వాళ్ళకి కేతురాలో అబ్రహాం ఏం చేసుకుంటాడు? వివాహం చేసుకుంటాడు. చదువుతుంది. ఆమె పేరు కేతురా. ఆమె అతనికి చూడండి ఎంతమంది కుమారులు చూడండి: జిమ్రాను, ఒక్షాను, రెకాను, మిద్యాను, షోబహు, ఇలా 6 కుమారులను అబ్రహాము పితృరాలు ఈ లోకానికి 6 బిడవలు అందించారు. ఈ మిద్యాను ఎన్నో కుమారులు? 4 కుమారులు.
ఈ మిద్యానులో నుండి వచ్చిన బిడ్డలే ఈ మిద్యాని. దేవుని ప్రియమైన నిజముగా శారమ్మ గారు హాగరుని వివాహం చేయకుండా ఉండుంటే ఇష్మాయేలు పుట్టేవాడా? ఇష్మాయేలీలు వచ్చేవాడా? నిజముగా ఒకవేళ ఆమెను దాసిగానే ఉంచారు కాబట్టి ఆమెను ఆ యొక్క గృహములో నుండి తన యజమానురాలుగా ఒక శారమ్మ గారు ఇంట్లోంచి వెళ్ళిపోయిన భర్త దగ్గరికి రావద్దు, నా కుటుంబం దగ్గరికి రావద్దు, బిడ్డను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయిన ఆమెను ఇంట్లోంచి గెట్టకపోలేదంటే ఆమె ఎడారిలో తన బిడ్డ యొక్క ప్రాణమును గురించి యెహోవాకు మొరపెట్టుకున్నదేగా. నా బిడ్డ యొక్క ప్రాణము ఆగిపోవడం చనిపోవడం నేను చూడలేను, అందువలన నా బిడ్డ కన్నా ముందు నేనే చనిపోవాలని ప్రభువును సంవేదన ప్రార్థించినటువంటి హాగరు దేవుని వాక్కు ఆమెకు ప్రత్యక్షమై, నీవు మరలా తిరిగి నీ యజమానురాలికి వెళ్ళు, నీ సంతానానికి నేను గొప్ప స్థితిని ఇస్తానని ప్రభు సెలవించారు. ఇచ్చారు కదా. అప్పటి వరకు వాళ్ళు కేవలం దాసిబిడ్డలు, కానీ పౌరుషము, హక్కు, వారి యొక్క ఆస్తిలో భాగము అన్నట్లుగా ఇక ఇష్మాయేలు చెలరేగిపోయారు. ఎప్పుడైతే అబ్రహామునకు వివాహం జరిగిందో శత్రు సైన్యాలకు పురుడు పోసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియకులారా, ఇది ఎవరి తక్కువ కాదండి, అబ్రహాము గారి తక్కువ కాదు. అబ్రహాము గారు గొప్ప విశ్వాసము గలవాడు. అబ్రహాము దేవుడన్నారు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగాను ఇష్టపడినవాడుగాను తయారు చేస్తున్నారు. అయినాను దైవజనుల దేవదాసయ్య గారు ఆయన రాసిన పుస్తకాలలో ఒక ప్రసంగం ఉంది. ఆ ప్రసంగం ఏంటంటే నక్షత్రాలు యుద్ధము చేసుకుంటాయి అనే ప్రసంగం అర్థమైందండి. నక్షత్రాలు ఏం చేసుకుంటాయంట? యుద్ధము చేసుకుంటూ ఉన్నాయని ఒక ప్రసంగం రాశారు. అయినా దేవుడు అబ్రహాము సంతానం ఆకాశ నక్షత్రాలుగా చేస్తున్నారు. కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమే చేస్తున్నారు. అబ్రహాము శారా అని ఇద్దరిని దగ్గరికి తీసుకొచ్చి మీ ఇద్దరికి పుట్టిన ఇశ్రాయేలీయులను మాత్రమే నేను గొప్ప సంతానం చేస్తాను చెప్పారు చెప్పలేదు. అబ్రహామునకు నీ సంతానం అంటే నువ్వు దాసితో కన్న ఇష్మాయేలీయులుగా కావచ్చు, నీ మూడవ భార్యగా వచ్చిన కేతుల సంతానం కావచ్చు, వారందరినీ నేను ఎలా చేస్తాను? ఆకాశ నక్షత్రాల్లో చేస్తాను, ఇసుక రేణువులుగా చేస్తాను. రాడిపోయిన వారిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇష్మాయేలీయులు ఉన్నారు, మిద్యానీయులు ఉన్నారు. ఎదిగిన వారిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, మిద్యానీయులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఈ రోజు పాలస్తీనా దేశంలో ఈ రోజు వరకు ఇష్మాయేలీయులతో యుద్ధం జరుగుతుందా లేదా? ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఒక్క ఇశ్రాయేలీయులే ఉన్నారా? మిద్యానీయులు ఉన్నారు, 12 గోత్రాల వారు ఉన్నారు, అది కాక శత్రు సైన్యాల వారు ఉన్నారు, బందిపోట్లు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు, అమోరీయులు ఇంకా ఉన్నారు. నాగరికతలో ఎమిడిపోయి ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, మనం వెళ్ళగలుగుతాం. మన శత్రువు వెళ్ళగలుగుతాం ఉంటాడా? చెప్పండి. శత్రు సైన్యంలో ఎవరైనా ఒకరినైనా సరే దేవదేవుడు మనకు ముళ్ళుగా వస్తారు. అందుకే దైవజనులు రాసిన పాటలో మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా మనం ఎక్కడ ఉన్నామో సాతాను అక్కడే ఉంటాడు, మన రక్షణ ఎక్కడ ఉందో సాతాను యొక్క శోధన అక్కడే ఉంటుంది. అంటే మనకు ముందుగా సాతాను ఇచ్చినట్టు ఇశ్రాయేలీయులకు మన వారిని ముందుగా ఇచ్చారంటే ఇలా తరువాత యెహోవా యొక్క తలపునకు వీరు శోధకులుగా మార్చబడ్డారు. కాబట్టి మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే 7 సంవత్సరముల కాలంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి మిద్యానీయుల చేతికి అప్పగించారు దేవుడు. వారిని శోధించి ఇక యెహోవా పాదముల వెంబడబడి వారి శోధనను బట్టి ప్రభువును వేడుకునేంత వరకు ఎంతో బాధ పెట్టారంట. అంటే ఇప్పుడు ఒక బాధ ఎలాంటి బాధ అంటే కరోనా, మన మీద ఎవరు తుపాకీ పేల్చలేదు, కత్తితో పొడవలేదు, మన ఇంట్లో వస్తువులు ఎవరు దొంగలించుకోవాలా, మనం తినే ఆహారం విషయమని మనమే పడేసాం, మనం పీల్చే గాలి విషయమని మనమే గృహాల్లో ఉండిపోయాం, మన మీద ఎవరు దాడి చేయకపోయినా మనం గృహంగా రాలేకపోయాం. దీన్ని బయో వార్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే కళ్ళతో పని లేదు, కత్తితో పని లేదు, తుపాకీతో పని లేదు, కేవలము ఒక సర్వసాధారణమైన రోగాన్ని వదలగానే ఏమైపోయిందంట, కరోనా అనే రాగాన్ని మనం అందరము భయాందోళనకు వెళ్ళిపోయి. అలాగే ఈ మిద్యానీయులు కూడా ఏం చేశారంట, ఇశ్రాయేలును చంపేసేవారు కాదంట,
వారి పంటలను నాశనం చేసేసేవారు, వారి యొక్క గొర్రెలను పట్టుకుని వెళ్ళిపోయేవారు, వారి జీవనాహారాన్ని దోచుకుని వెళ్ళిపోయేవారు. అంటే ఆకలితో అలమటించి కడుపు కాటకాలలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని శోధన పెట్టడాన్ని బట్టి మిద్యానీయులకు భయపడిపోయి కొండ గుహలలోను లోయలలోనూ ఇశ్రాయేలు దాక్కునేవారంట. మిద్యానీయులైనటువంటి వారికి ఉన్న వాహనాలు ఏంటంటే ఒంటెలు. మిద్యానీయులకు ఉన్నటువంటి వాహనాలు ఏంటండి? ఒంటెలు అన్నమాట. ఈ ఒంటెలకు ఒక పిచ్చితనం ఉంటుంది. ఒంటె ఇసుకలో నడుస్తుంది కాబట్టి అది అడుగు పెట్టినప్పుడు పెద్ద గొయ్యి ఆడపడదు అనమాట. అదే యొక్క పాదమును తీసుకొచ్చి నీ పొలంలో పెట్టింది అనుకోండి, ఇంత రోజు కాలు దిగిపోతుంది. అందువలన అంత బలమైన పాదాలతో వారి యొక్క గోధుమ పంటలన్నిటినీ తునాతునకలుగా తొక్కి పడేసేవాడ. వారి ధాన్యం వారికి లేకుండా, వారి గోధుమలు వారికి రాకుండా, ఆహారం లేకుండా కరువులు వారిని శోభన పెట్టేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి యెహోవా దేవునికి మొరపెట్టగా దేవుని దూత ప్రత్యక్షమై, నేను మిమ్ములను ఇక్కడికి తీసుకొచ్చిన స్వాస్థ్యమును మీరు విడిచిపెట్టి పాపములో బ్రతికిన దాని పక్షాన దేవుడు మిమ్మల్ని శోభనకు అప్పచెప్పాడని వారికి చెప్పి, తర్వాత బయలుదేరి వెళ్ళి ఆయన యొక్క గానుగ దగ్గర గానుగ చాటున గోధుమలను చీదరించుకుంటున్నటువంటి గిద్యోను దగ్గరకు యెహోవా దేవుని ఆత్మ ప్రత్యక్షమై, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, నేను నీకు వరమై ఉంటాను, నువ్వు వెళ్ళు, రక్షించు అని చెప్పగానే గిద్యోను అంటారన్నమాట, ప్రభువా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, చాలా సంతోషం అయినా, కానీ మొదటి నలుగురు న్యాయాధిపతులు ధైర్యవంతులు, శౌర్యవంతులు, యుద్ధశూరులు, బలశూరులు, నేనా పిరికి వాడిని, నేనా యుద్ధ నైపుణ్యం తెలియని వాడిని, ఇదిగో ఈ గోధుమ పంటలు వేసుకున్నా బ్రతుకు సాగించుకుని నేను వాడిని ఎలా ఎదిరించగలయ్యా, నన్ను వదిలేసేయి ప్రభువా అన్నారు. భయపడకు గిద్యోను, నీకు నేను తోడయ్యున్నా. ఎందుకు అంటే గిద్యోను అనగా ఏం చెప్పండి? గిద్యోను అనగా త్రోసి వేయబడిన వాడు. గిద్యోను అంటే ఏంటండి? త్రోసి వేయబడిన వాడు. అటువంటి గిద్యోను అంతా యెహోవా దూత ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచినాడు. అంటే త్రోసి వేయబడిన వాడు, పాదత్రోసి వేయబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాడుగా ఉన్న గిద్యోనుకు యెహోవా దేవుని పిలుపు ఎలా వచ్చినట్టు పరాక్రమము గల బలాఢ్యుడా. నేను బలము లేని వాడు అంటున్నారు, పరాక్రమము లేని వాడిని అదే పెట్టుకుంటుంటే దేవుడు తనని పిలిచిన పిలుపు పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడు ద్వారా గిద్యోనుకు ఒక గొప్ప ఆశీర్వాదము ఏంటో తెలుసానండి? ఈయన దేవుడే అని రుచి చూచి తెలుసుకునే అనుభవం గిద్యోనుకే గ్రహించాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే గిద్యోను న్యాయాధిపతుల గ్రంథము చదువుతా నష్టపాడు కదమ్మా, 7వ అధ్యాయం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండుపాలెము పట్టణమునకు పోయి బోరలను ఊది తమ చేతులను ఉన్న కుండలను పగులగొట్టిరి. యుద్ధం జరిగిందా? ఒక కత్తితో మరొక కత్తి ఢీకొనడం, ఒక ఈటతో మరొక ఈట ఢీకొనడం, ఒక మనిషి మరొక మనిషితో ఢీకొనడం సంభవం జరిగిందా? జరగదా? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఈ గిద్యోను మనిషే గోత్రమునకు సంబంధించిన వాడు. ఆ మనిషే గోత్రం అనగా తీసివేయబడింది లెక్క. అంటే ఏ పనికైనా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భానికైనా ఈ మనిషే గోత్రాన్ని అంతా ప్రోత్సహించేవాడు కాదంట. మనిషి గోత్రంలో పుట్టిన గిద్యోను అంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎలాగైతే పర్వలాగా ఉన్నారో ఇతను కూడా అలాగే దాక్కుని తన గోధుమలను తీసుకోవడం, దాక్కుని తన గోధుమలను అనబెట్టుకోవడం అలాంటి పనులని చేసేవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అటువంటి గోత్రములో గాని, శక్తిలో గాని, వంశములో గాని గడలు కానటువంటి గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమముగల అనగానే గిద్యోను ఇది యెహోవా ఆత్మ ప్రమేయమా కాదా అని భావించి గిద్యోను అంటాడు, ప్రభువా నువ్వు నిజముగా నా దేవుని స్వాస్థ్యము నా సర్వమై ఉంటే నువ్వు ఇక్కడే ఉండు, ఈ చెట్టు దగ్గరే ఉండు, ఎప్పుడే వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి
మాంసం ఒక ద్రవముతో కూడినటువంటి ఒక పాత్రను తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క ఆహార పదార్థాలను ప్రభు దగ్గర పెడితే, ఆ దూత దగ్గర పెడితే, ఆ కర్రతో ఆ యొక్క ఆహార పదార్థాన్ని కొట్టగానే బొగ్గున కాలిపోతాం అన్నమాట. బొగ్గుమని కాలిపోతాం. కాలిపోయినప్పుడు ఈ దూతకు యెహోవా దేవునికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటాడు. ఈ దేవుడు ఏమనుకుంటాడంటే ఒక పరీక్ష పెట్టాలని ఆశపడి తన దగ్గర గొర్రె పోల్చుకుంటాం అన్నమాట. ఉంట తీసుకుని వచ్చి, ప్రభువా, నీవు నిజముగా నా దేవుని మహిమను, నీ మహిమ నాకు ఇద్దామని ఆశపడితే, నీ ఎన్నిక వాడిగా నేను ఆశపడితే, నీవు నన్ను ఎంపిక చేసావని నేను నమ్మాలి అంటే ఈ రాత్రి కాలం నువ్వేం చేయాలి? ఇదిగో ఈ గొర్రె బొచ్చును చూడు, ఈ యొక్క వస్త్రాన్ని, గొర్రె బొచ్చుతో ఉన్న వస్త్రాన్ని ఇదిగో ఇక్కడ పెడుతున్నా, నేను ఈ స్థలంలో పెడుతున్నా. రేపటి ఉదయం కల్లా ఇది ఒక్కటే కలపబడాలి, మంచుతో కలపబడాలి. మిగిలిన ఎకరాలకి కనపడకూడదు, మంచు చుక్కలు కనపడకూడదు, ఈ చుక్కలు కనపడకూడదు చెప్పి వెళ్ళిపోతాడు. రోజు అన్న మాట ప్రకారమే ఆ గొర్రె బొచ్చు మాత్రమే మంచు గూడు గల నీటితో నింపబడిన దానికి పాత్రలో పిండగానే నీరు వస్తుంది. మరలా సంశయం వచ్చి అంటాడు, ప్రభువా, కోపగించుకోకు నాయన, మరలా ఇంకొక చిన్న టెస్ట్ పెడతాను. ఈ రోజు రాత్రి మరలా ఈ గొర్రె బొచ్చు నేను ఇక్కడే పెడతాను. ఈసారి ఇది ఒక్కటి తడపబడకూడదు, మిగిలిన ప్రాంగణం అంతా ఏమవ్వాలి? మంచుతో నింపబడాలని చెప్పి మరలా వెళతాడు. వెళ్ళగానే అంటే తర్వాత రోజు రాగానే ఈ గొర్రె బొచ్చులో ఒక్క చుక్క మంచు కూడా ఉండదు. ఆ చుట్టుపక్కలంతా ఏముంటది? మంచు చేరుకొని ఉంటది. దేవదేవుని నమ్మి విశ్వసించి దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడతాడు గిద్యోను. అప్పుడు ప్రభు అంటారు, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బయలు దేవతను పూజించడము అప్పటికి ఆనవాయితీ చేసేసుకుంటారు. అప్పుడు దేవదేవుడు ఏం చేస్తారంట? దేవుని వాక్యాన్ని బట్టి అతడు ఆ స్థలంలో దేవదేవునికి ఒక బలిపీఠం కడతాడు. ఏంటంటే గిద్యోను యెహోవా దేవుడు అక్కడ ఒక బలిపీఠం కడతాడు. ఆ బలిపీఠములకు ఏమని పేరు పెడతాడు? యెహోవా సమాధానకర్త అని పేరు పెడతాడు. ఏమని పేరు పెడతాడండి? యెహోవా సమాధానకర్త అని పేరు పెడతాడు. పేరు పెట్టి దేవుడు అంటాడు, నువ్వు ఆ బయలు దేవత యొక్క విగ్రహాన్ని, బలిపీఠాన్ని నువ్వు వినకొట్టే అని చెప్పగానే అసలే వినుకోడు. పగలగొట్టడం ఎవరైనా చూసేలేదనుకో ఏం చేస్తారు? ఎక్కడ చంపేస్తున్న భయంతో రాత్రులు వెళ్ళగొడతాను ప్రభు, అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి పగలగొడతానని చెప్పి అందరూ విశ్రాంతి తీసుకున్నాం వెళ్ళి ఆ బయలు విగ్రహాన్ని చిన్న బెల్లం చేసేస్తాడు. ఉదయ కాలము ఈ బయలు విగ్రహం చిన్న భిన్నమైపోవడం చూసి అక్కడ ఉన్న వాడు ఎవరు విరగొట్టారు అని అడిగితే, ఇది విరగొట్టింది ఎవరు కాదెవరో గిద్యోను. దేవుని వాక్యంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం చదువుతండి. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకోమని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు పేరు అతడు వినపడతాను బట్టి వాళ్ళందరూ సమకూడిపోయి ఎవరు వినపడుతుంది అని వాళ్ళు వాదాలు తీసుకుంటున్నప్పుడు అందరూ ఒక పేరు చెప్పుకుంటారు. యెహోవాషు కుమారుడైనటువంటి గిద్యోనే ఈ బలిపీఠాన్ని విరగొట్టాడని రాగానే అప్పుడు ఏమన్నాడు గిద్యోను? నేను ఈ విగ్రహాన్ని విరగొట్టాను అని అంటున్నారే, మీకు నిజంగా మీ బయలు నిజమే అయితే ఆ బయలునే వాదించమనండి. నేను విరగొట్టాను, నువ్వు చూసేవా ఎవరు చూడవా? ఎందుకంటే గిద్యోను విరగొట్టినప్పుడు అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు, చూసిన వారు ఎవరు లేరు. కానీ పేరు మాత్రం ఎవరు వచ్చిందంట? గిద్యోనుదే వచ్చినప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? నేను విరగొట్టింది బయలు కాబట్టి ఆ బయలునే వాదించమనండి అన్నాడు లేదా? అక్కడ ఏమో చదువమ్మ మళ్ళా
ఒకడు ఒకడు తన బలిపీఠమును వెలగగొట్టినందున అతనితో బయలు వాదించుకొని అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున ఆ దినమున అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టెను. అతనికి ఎరుబ్బయలు పేరు. ఎరుబ్బయలు అనగా ఎన్నేమో రాస్తుంది? వాదించేవాడు. వాదించేవాడు. చూసారా, మొట్టమొదటిసారి బయలు విగ్రహమును విరగొట్టుటలో యెహోవా పక్షముగా అతడు నిలువబడి ఇశ్రాయేలు ప్రజలకు నిమిత్తము తీర్పు తీర్చుటలో మొదటిగా వాదించిన వాడిని అక్కడ కీర్తన గ్రంథంలో మనం చూస్తే 127వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనం చూస్తాం. గుమ్మములో మన పిల్లలు విరోధులతో వాదింతురు అనే మాట. యెహోవా గుమ్మములో నిలువబడి, అంటే దేవుడికి బలిపీఠం కట్టడా లేదా? యెహోవా గుమ్మములో నిలబడి, ఎందుకనగా ఈ దేశము దేవుడిచ్చిన స్వాస్థ్యం. కనాను దేశం ఎవరి స్వాస్థ్యం అండి? దేవుడిచ్చిన స్వాస్థ్యం. దేవుని ఇచ్చిన స్వాస్థ్యములకు నిలువబడి దేవుని పక్షాన వాదించాలి కానీ దేవునికి విరోధంగా వీరందరూ వాదిస్తే దేవుని గుమ్మములో నిలువబడి విరోధులతో ఏం చేస్తాడో వాదిస్తూ ఉన్నాడు. ఎవరు పేరు పెట్టారంట? ఎరుబాయేలు అని పేరు పెట్టారంట. అప్పుడు తర్వాత మిద్యానీయుల యొక్క ఉనికి వీళ్ళకి తెలిసింది. సరస్సు క్రింద భాగములను మిద్యానీయులు గుడారములు తీసుకుని నివాసము చేయటాన్ని వివరంగా తెలుసుకున్నటువంటి గిద్యోను దేవదేవుని ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా, ఇప్పుడు నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎలా జయించాలి అని ప్రభువు దగ్గర సలహా పుచ్చుకున్నప్పుడు ప్రభు అంట, నీ వారిలో నుండి ఒక సైన్య బలాన్ని నేను ఏర్పాటు చేసుకుంటానని ప్రభు చెప్పారంట. చెప్పడాన్ని మొత్తం అందరూ దగ్గరగా ఎంతమంది అయిపోయారు చెప్పండి? 22,000 మంది పైనే వచ్చేస్తారన్నమాట. అంటే ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఎంతమంది వస్తున్నారంట? 22,000 మంది మేము వస్తాం అనే ఏర్పాటును బట్టి ఈ యొక్క గిద్యోనుతో రావడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ప్రభు అన్నారు, అక్కర్లేదు, అంతమంది చాలా ఎక్కువ అన్నప్పుడు వాటిని లెక్కగట్టగా 10,000 మందిని తీసుకొని మిగిలిన 20,000 మందిని ప్రక్కన పెట్టేస్తారు. అలా అంటారు, ఈ 10,000 మంది కూడా ఎక్కువే. ఏంటంటే ఈ 10,000 మంది కూడా ఎక్కువే. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను, అట్లా చేయను అని గిద్యోనుకు ఒక రహస్యాన్ని బోధిస్తారు ప్రభు. నీ జనులైన వారిని కొంత క్రింది భాగంలో ఉన్న లోపల యొక్కకు తీసుకుని వెళ్ళి వారందరినీ నీరు తాగమని చెప్పు. అప్పుడు వారు ఎలా తాగాలా? చేతితో తాగిన వారందరినీ, అలాగే కుక్కవలే నాలుగుతో తాగు వారందరినీ వేరు వస్తువులకు చేర్చు అని ప్రభువు చెప్పినప్పుడు చేతితో తాగేటి వారు 300 మంది ఉన్నారు. కుక్కవలే తాగేటువంటి వారు ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది అండి? 10,000 నుంచి 300 తీసి 9,700 మంది కుక్కవలే వారి యొక్క నోళ్లను నదిలో పెట్టి తాగడం ప్రారంభించడానికి ఈ 300 మందిని దేవదేవుడు ఏర్పాటు చేసుకుని గిద్యోనుకు అప్పగించి అప్పుడు పథకాన్ని అమలు చేశాడు విద్యార్థుల మీద. అప్పుడు వీరందరూ మన అంశంలో చూస్తున్నట్టు 7వ అధ్యాయంలో చూసినట్టు యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని సెలవిస్తున్నారు ప్రభు. ఆ యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అనే మాటను కింద చూస్తే అక్కడ ఒక మాట రాస్తుంది, చదువుగా. యెహోవా కొరకు గిద్యోను కొరకును ఖడ్గము. గిద్యోను కొరకును ఏమైనది? ఖడ్గం. ఉన్నది. దేవుని ప్రియమిత్రులారా, పిరికి వాడైన గిద్యోనుకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక శక్తి ఖడ్గము. నిజం చెప్పాలంటే గిద్యోను చేతిలో ఖడ్గం ఉందా లేదా? గిద్యోను చేతిలో ఖడ్గం ఉందా లేదా? అక్కడ చదివిన వాక్య భాగాలు మనం చూస్తే ఒక చేతిలో కాగడా ఉంది, ఒక చేతిలోనేమో ఏముంది? బోధ ఉంది. మరి కొంతమంది చేతుల్లో కొండ ఉంది. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని చెప్పి వారు ఏం చేస్తున్నారంట? బాగా ముందుకు ఈ చేతిలో ఉన్నటువంటి అగ్ని పట్టుకుని ఊపుతూ ఆ కొండలను పడగొడుతూ ఉన్నప్పుడు ఆ మిద్యానీయుల మీదకు కత్తి వచ్చినట్లుగా యెహోవా ఖడ్గము వచ్చినట్లుగా వారు భీతిల్లిపోయి వారిలో వారే యుద్ధము సలుపుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ భక్తుడైనటువంటి గిద్యోను ఖడ్గముతో ఆ ప్రదేశానికి వెళ్ళాడా? వెళ్ళాలా?
కానీ యెహోవా ఖడ్గము మనలో అనుభవమున్నది అన్నటువంటి సత్యాన్ని బోధించాడు. దేవుని ప్రియమిత్రులారా, ఈ రోజు కూడా మనము గిద్యోను వలె లోకమునకు సాధారణకు దేవుని వాక్యమనే ఖడ్గమును చూపించి ఓ సాధారణాన్ని శిరస్సునప్పుడే ఖండిస్తూ ఉన్నామని సెలవిస్తుంది. దేవుని ప్రియమిత్రులారా, ఈ గిద్యోను ఖడ్గమునకు 7 ఆశీర్వాదాలు ఉన్నాయంట. 7 రకముల దండలతో కూడిన ఖడ్గమని ప్రభువు వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే పరిశుద్ధ లేఖన న్యాయాధిపతుల గ్రంథము 7:20 అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. చూచుచున్న వేరొక వానికి ఎలా కనబడుతుంది? యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గంలా కనబడుతుంది. కానీ శత్రు సైన్యాలకు ఎలా కనబడుతుంది? ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. దేవుని ప్రియమిత్రులారా, మన చేతిలో ఇది ఎలా ఉంటదంట? ఈ బైబిల్ గ్రంథం ఎలా ఉంటది చెప్పండి? పుస్తకంలా కనబడుతుంది. కానీ ఇదే పుస్తకం సాతానికి ఎలా కనబడుతుందంట? ఎలా కనబడుతుందంట? ఖడ్గంలా కనబడుతుందంట. సాతానికి వాక్యం అంటే భయం. ఎందుకంటే వాక్యములో ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని శక్తులు ఉంటాయో, ఎన్ని ఆయుధాలు ఉంటాయో అవన్నీ సాతాను తెలుసు. ఈ రోజు ఇజ్రాయేల్ దేశం అంటే పలు దేశాలకు భయం. దానితో ఎప్పుడు సండే చేసుకుంటారు కానీ యుద్ధం చేసుకోరు. పాలస్తీనా మీద యుద్ధం జరిగింది మొన్న, ఇజ్రాయేల్ దేశం తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ దేశంతో యుద్ధం జరుగుతుంటే వాళ్ళు అంటున్నారంట, మాకు ఎవరైనా తోడొస్తారా, మాకు ఎవరైనా తోడొస్తారా యుద్ధంలో? మీరు చచ్చిపోతే మమ్మల్ని ఎందుకయ్యా ఆ గుంపులకు లాగుతారని ఆ దేశంతో మేము యుద్ధానికి రామని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇజ్రాయేలుకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే బలహీనుడు బలవంతుడు యుద్ధం చేసుకున్నప్పుడు బలవంతుడికి సపోర్ట్ చేస్తాం, బలహీనుడికి సపోర్ట్ చేస్తాం. బలహీనుడు సపోర్ట్ చేస్తే వాడు మనం కూడా చనిపోతాడు. అంటే బలవంతుడు సపోర్ట్ చేస్తే రేపొచ్చిన మనకు శ్రమ వస్తే ఆ బలవంతుడు ఏమవుతాడు? మన స్నేహితుడు అవుతాడు, మన ముందు వచ్చి నిలబడతాడు. ఈ రోజు దేవుని పక్షాన నిలబడిన అనగా బలవంతుని చేతిలో బాణముగా ఉన్నటువంటి గిద్యోను, బాణముగా ఉన్న వాడి కనుక గిద్యోనే. కానీ అతని దగ్గర ఉన్న దండు, అతని యొక్క ఉన్న ఉపకరణములు, అతని సైన్యము, అతని యొక్క ఆయుధములు యెహోవా ఆయుధములుగా లెక్కింపబడడం మనం చూస్తూ ఉన్నాం. అది ఖడ్గము, గిద్యోను ఖడ్గమే. కానీ చూసే వారికి ఎలా కనబడుతుంది? యెహోవా ఖడ్గములా కనబడుతుంది. దేవుని ప్రియమిత్రులారా, దేవుని వాక్యం శ్రవిస్తూ ఉన్నట్టు అందరూ అంటారన్నమాట, అరే గొలియాతు ఒక రాయికి పడిపోయాడే, గొలియాతు ఒక దెబ్బకి పడిపోయాడని. నీకేం తెలుసు? ఎంత దెబ్బ కొట్టాడో గొలియాతు తెలుసు. దెబ్బ పడిపోయాడండి, ఎంత గట్టిగా కొట్టాడు అంతే కదండి. గాయపడిన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మన జగనన్న గారి పాపం రాయితో కొట్టారు. కొంతమంది ఆయనే రాయించుకున్నాడు, ఆయనే రాయించుకున్నాడు. ఆయనకి ఏమైనా ఆనందం ఏంటంటే పడిపోగొట్టుకున్నాం. కానీ అందరూ ఆ విషయంలో ఆయనే రాయించుకున్నాడు అంటారు. కానీ దెబ్బ తగిలిన ఆయన తెలుసు చెప్పేటో. ఆ రోజు తలకు డాక్టర్ గారు చికిత్స చేస్తా ఉంటాయి, కొన్ని వీడియోలు చూసాం. నీ దెబ్బ మీద నొప్పుగా ఉంటే ఎలా ఉంటుంది? స్పిరిట్ పెడితే ఎలా ఉంటుంది? నిజంగా ఆడిపోతాం. అలాంటి పరిస్థితులు దెబ్బ తిన్న వానికి తెలుసు. అలాగే గొలియాతు ఒక్క దెబ్బకి పడిపోయాడు. ఎంతకాలం ఇంతమంది శత్రువులు చెప్పిన గొలియాతు సత్తువింతేనా అని పిలిస్తే ఒప్పుకున్నారంట. ఎందుకంటే ఒక్క దెబ్బ అనగా అతని చేతిలో ఉన్నది రాయే. కానీ ఆ రాయిలో దేవుని యొక్క 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. బలిపీఠం యొక్క ఆశీర్వాదం ఉంది. రాయద సామాన్య ఆ బండ క్రీస్తే. అతని చేతిలో ఉన్న రాయవరు క్రీస్తే. ఆ క్రీస్తు అనేటువంటి శక్తి వచ్చి గొలియాతు మీద పడటాన్ని ఈట వదిలేశాడు, దాన్ని వదిలేశాడు. శక్తి అంతా నశించిపోయింది. పోయాడు. చివరికి తన చేతి ఖడ్గమే తన పీఠం మీద ఖడ్గంగా మారిపోయింది. దేవుని అలాగే గిద్యోను కూడా దేవుని శక్తిని చేతపట్టుకుని వారిని చుట్టుముట్టినప్పుడు వారిని 3 భాగాలు చేసేసాడు గిద్యోను. 300 మందిని
100 మంది కట్టేసి అందరికీ కారణాలిచ్చాడు. వాళ్ళు 3 దిక్కులుగా కప్పేశాడంట మిద్యానీ సైన్యాన్ని. వాళ్ళు 300 మందే, కానీ వారి చేతిలో ఉన్న కాకడాలు దేవుని జ్యోతి వల్ల వెలుగుతున్నాయి. వారి చేతిలో ఉన్నటువంటి బాణాలు ఏవైతే పరలోకము నుండి స్వరము దిగి వచ్చినట్లుగా, ఎలాగైతే కేరూబులు కెరూబులు స్వరము చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఈ యొక్క అసీలు అరణ్యములో అగ్గలాడిపోయారు, అలాగా ఆ శబ్దం వచ్చిందంట. ఆ కొండలు పగులుతూ ఉంటే ఆకాశం నుండి వరగలు పడుతున్నాయా, అగ్ని గంధకాలు పడుతున్నాయా అన్నట్లుగా మిద్యానీల హృదయము అగ్గలాడిపోయిందంట. అవునండి, అవునా కదా? ఇప్పుడు మీరు ప్రశాంతంగా కొబ్బరి బొండం తాగుతున్నారండి, కొబ్బరి చెట్టు పక్కన నిలబడి పై నుంచి కొబ్బరి బొండం వచ్చి మీ పక్కన పడిందని ఏం చేస్తాం? ఆ బొండంతో బట్టి బొండం కూడా వదిలేస్తాం. అలాగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు మిద్యానీయులు. ఇంకా వీళ్ళు చేసిన శబ్దాలకు వాళ్ళ ధైర్యం చచ్చిపోయింది, భయం చచ్చిపోయింది, బలహీనత పెరిగిపోయింది. వాళ్ళు ఉన్న స్థలాలు విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము అనగా గిద్యోను చేత పట్టుకున్న ఖడ్గమే ఖడ్గం, యెహోవా ఖడ్గం. మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగముల నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము, మరియు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. చాలండి. ఇప్పుడు గిద్యోను ఖడ్గము రెండవది ఏ ఖడ్గం? ఖడ్గం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే గిద్యోను వాక్యమైన దేవునికి పరీక్ష పెట్టాడు. అర్థమవుతాండి? ఈ దొరకవచ్చు, ఈ దినాలు తడిచి ఉండాలి అని చెప్పాడు. అన్నట్టుగా తడిచి కనబడింది. తర్వాత రోజు ఇది తప్ప చుట్టుపక్కల కనవాలి అన్నాడు. అలాంటి జరిగింది. అంటే దేవుని శక్తి ఎంత ప్రసన్నమైనదో గిద్యోను చూశాడు. గిద్యోను చూడటమే కాక పురోజనులకు సైతము చూపించాడు. బయలు ప్రవక్తల విషయం, బయలు దేవత విషయంలో అతను బలిపీఠములు చిన్నాభిన్నము చేసినా సరే బెదిరేపు అతన్ని ఏమన్నా అనగలిగారా? అనలేకపోతే, ఎందుకంటే సాక్ష్యం లేదు. అంటే నా దేవుడు తన హస్తకృత కార్యములో నన్ను పెంచుతున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు, నా అడ్డముగా నిలబడ్డాడని గిద్యోనుకు ఆదరమున సాక్షాత్కరింపబడింది. దేవుని ప్రియమైన ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? నినివే పట్టణానికి నోవహు వెళ్ళము అని చెప్తారు. 2 కారణాలు ఎందుకో చెప్పిన, నినివే పట్టణస్తులు మొండివాడు. నినివే పట్టణస్తులు ఎవరండి? కట్టు మొండివాడు వాడు. ఎవరైనా ఈ విషయం చెప్పడానికి వస్తే ఒడ్డునే చెప్పేస్తారు. అలాంటిది నినివే పట్టణంలోనికి యోనా వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడాలి? ఎందుకంటే ప్రభుత్వం వాదిస్తాడు, నాయన నేను వెళ్ళనయ్యా, నువ్వు నా అగ్నిలో దూకమని చెప్పి దూకేస్తా, నీటిలో దూకమని చెప్పి దూకేస్తా, నన్ను మతమార్చి నీ చేతులు చచ్చిపోతా, కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే భక్తికి పురుడు పోసుకొని స్థలము నినివే, భక్తులైనటువంటి వారు చవి చూడని స్థలము నినివే. అటువంటి స్థలంలోనికి నువ్వు ఏం చెప్పమని పంపిస్తున్నావు? నేను చెప్తే వెళ్తారా? నువ్వే స్వయముగా వచ్చి చెప్పినా వెనుక కనుక నేను వెళ్ళనంటాడు. వెళ్ళమని చెప్పి తప్పించుకుని తరుషీషు వాడు ఎక్కేసిన మళ్ళా అందులో తోచేసి చేప గర్భము ద్వారా తీసుకొచ్చి ఇక్కడ కట్టిస్తాడు. ఆ తర్వాత చేపలు నినివే చేరి దాంట్లో చెప్పుకుంటున్నా తెలిసి ఎవరు చెప్తారు తెలుసా? యెహోవా ఉగ్రత మీదకు వస్తుంది. ఉగ్రతను తెలుసుకుని ఈ హెచ్చరికను గ్రహించి దేవుణ్ణి విశ్వసించండి, లేకపోతే ఇక్కడ బూడిద మాత్రమే చూస్తారు మీరని హెచ్చరిక ఇవ్వగానే రాజు, రాణి, కూలి, పెద్ద, చిన్న ముతక అందరూ కలిసి గోడు బట్టలు ధరించుకొని పాడుగొట్టము మాని ఆ పని మొదలు పెడతారు. మీకు ఒక మాటలో చెప్పా, నోవాహు కుటుంబం ఓడలోకి జలప్రలయంలో ప్రయాణం చేసింది. అన్ని జీవులను దేవదేవుడు ప్రళయంలో తప్పించి ఒక్కొక్క జత చొప్పున లోపల పంపించారు. కానీ చేపను పంపించారా? చేపను ఓడలోకి పంపించారా దేవుడు? అలాగే దేవుడు తలంచుకొని ఉండంటే తర్షీషులో ఉన్నవారిని హెచ్చరించి మీరు ఈ ఓడ నినివేకి చెప్పండి అని చెప్తే సరిపోతుందా? యోనాను ఎందుకు నీటిలో పడేయమన్నారు?
ఆయన అన్ని జీవులను లోపలికి రానిచ్చి చేపలు రానివ్వలేరు ప్రభు. ఎందుకంటే చేపలు నీటిలోనే ఉంటాయి. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఆ దినమున 40 రోజులు ఏ పక్షి, ఏ సింహము, ఏ జంతువు ఆకలితో ఉండలేదు, ఆహారము తినలేదు. ఈ చేపలకు మాత్రం ఆహారం దొరికిందని మనం అనుకో, ఎందుకంటే సృష్టి అంతా నీటిలో ఉండిపోయింది కాబట్టి. అలాగనే శిష్యులో ఉన్నటువంటి యోహాను కూడా ఓడతో సహా నిలవేసి చేర్చుకోమనేసి చేప గర్భములు ఎందుకు వచ్చారు? 3 రోజులు చేప ఉపవాసం. ఆ రోజు యోహాను కూడా ఉపవాసం చేయాలి, చేప కూడా ఉపవాసం చేసి గుడ్డకి వేసిందంటే వరకు వెళ్ళిపోతాడు మొత్తం. గొంతులో దినమైన కూడా యోహాను నిలుపుకుని తీసుకుని వెళ్ళినారు. ప్రీవియస్ వాసు ద్వారా ఇక్కడ దైవ కార్యము జరగాలి అంటే దేవుని వాక్యం చెప్తోంది, చేప కేవలం నీటిలో మాత్రమే బ్రతకగలదు. ఎందుకంటే దేవుని సృష్టి అది నీటిలో అంత ఆహారము తినకుండానైనా ఉంటది, ఎంత కాలమైనా ఉంటది. ఒక తిమింగలము ఊపిరి పీల్చడానికి 29 నిమిషాలు పడుతుంది. ఊపిరి అని పీల్చుకుని బయట వదలడానికి 29 నిమిషాలు పడుతుందండి ఒక తిమింగలం. మీరు ఎప్పుడైనా చూసారు డిస్కవరీ ఛానల్స్ లో, ఒక వేవ్ ఇలా పైకి వచ్చి ఒక బ్రీత్ అవ్వగానే వాటర్ వస్తుంది చూసారా? దాన్ని ఏమంటారంటే ఎక్సలేషన్ ఆఫ్ ఎయిర్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ తిమింగలము 29 నిమిషాలకు ఒకసారి బయటకు వచ్చి ఊపిరి విడిచిపెట్టి ఆక్సిజన్ తీసుకుని మళ్ళా లోపలికి వెళ్ళిపోవాలి. కానీ ఈ చేప ఏం చేసిందో తెలుసా? ఊపిరి పీల్చుకోలేదంట. ఉపవాసం అంటే ఎక్కువ ఉపవాసం, ఊపిరి పీల్చుకోవడానికి పైకి వచ్చి ఊపిరి కూడా అంత గడ్డి ఉపవాసం చేసిన 3 రోజులు. అంటే దేవుని బైబిల్ చూడండి, నినివే పట్టణమునకు ఈ చేప ఒక సాక్ష్యం. ఈ చేప ద్వారా, చేప గర్భములో నుండి కట్టబడిన నినివే పట్టణవాసులు చేర్చబడిన యోహాను పట్టణవాసులు సాధ్యమైపోయారట. యోనా బాబు చేప గర్భములో వచ్చి బయటకు వచ్చాడు. అసలు ఎవరు బాబు నువ్వు, ఏంటి బాబు ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏంటి? ఎప్పుడు అతను ఎవరనడానికన్నా అతడు వద్ద జరిగిన ఒక కార్యమే ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి, అవునా కదా? లాభం బ్రతికాడు అంటారు, బ్రతికాడని ఆశ్చర్యపడతారా? బాబోయ్ బ్రతికాడు అలా ఆశ్చర్యపోతారన్నమాట మాట్లాడాలి. ఆనందం కన్నా ఆశ్చర్యం ఉన్నట్టు యోనా చేప గర్భంలో ఆశ్చర్యం. అలాగే గిద్యోను యొక్క పరాక్రమమును చూస్తున్నటువంటి మిద్యానీయులకు కూడా ఇదెక్కడి ఆశ్చర్యము, ఇదెక్కడి మహిమ, ఇదెక్కడి శక్తి ఉన్నారు, ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. ఈ శక్తి అన్నట్టు. ఎందుకంటే గిద్యోను చేతిలో ఖడ్గం లేదు, ఆత్మలో ఖడ్గం ఉంది. గిద్యోను యొక్క ఆత్మలో ఖడ్గం ఉంది. దావీదు విసిరిన రాయిలో దేవుని యొక్క శక్తి ఉంది. ఆ బండ తీస్తే దేవుడు ఏమంటారు? దేవుని వాక్యం అనే ఖడ్గము చేత దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. అతని నోరు తెరవగా ఈ గ్రంథమును నేను అతనికి తినిపించి తినియాలంటే నువ్వు రోజు వాక్యాహారం తింటున్నావు. ఇలా రాశారు, వాక్యాహారము తిననేరలా బలము ఆత్మకు. వాక్యం అనే ఖడ్గాన్ని తింటున్నావు రోజు. ఆ ఖడ్గం తినడం వల్ల నువ్వే నిలువెత్తు ఖడ్గంగా మారిపోతున్నావు. గిద్యోనులో నిలువెత్తు వాక్యమును ఖడ్గము కనబడింది. రెండవది వాక్యమును ఖడ్గం. మూడవగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నప్పుడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలులను విభజించినట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వచ్చిన వారలారా రెండంచుల ఖడ్గం. వాక్యం ఏంటంట? దేవుని వాక్యాలను చూస్తే ఆది దంపతులైన ఆదాము అవ్వలను పాపములో ఉండటాన్ని బట్టి మనగా ఏదేదో మనలోనికి రాకుండా ఆగిన రెండంచుల వాడిగా ఖడ్గమే వాక్యం. వాక్యములకు పశ్చాత్తాపముతో వచ్చే వారికి మాత్రమే క్షమాపణ. పాపముతో వచ్చే వారికి, పాప భీతితో వచ్చే వారికి, పాప భయం లేకుండా వచ్చే వారికి వాక్యం ఏమవుతుందా? దేవుని హృదయములో చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతిసారి మాట్లాడతాడు, నీ కుమారుడు అనారోగ్యముల నుండి స్వస్థపరచబడతాడని నువ్వు నమ్ముతున్నావా అంటే ఏంటి? నా తండ్రి వాక్యాన్ని నమ్ముతున్నావా? నా తండ్రి యొక్క ఉద్దేశాన్ని నమ్ముతున్నావా?
నా తండ్రి సజీవుడని నేను నమ్ముతున్నాను. దేవుడికి పొరపడింది అనగా వాక్యమే శరీరధారి అయి వచ్చింది. ఆ వాక్యం అటువంటి నమ్ముతున్నారా అని. వాక్యం మీద రెండంచుల వాడి గల ఖడ్గం, ఈ పదునైన రెండంచుల వాడి గల ఖడ్గమైన యేసు ప్రభువే సంఘాన్ని అడుగుతున్నాడు, మీరు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా, ఆజ్ఞలను అనుసరిస్తున్నారా అని. అయినా కదా వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయుట, ఈ పనులు మూడు చేయవారి పరలోక. అంటే వాక్యము విన్నది గాను, విశ్వసించేది గాను, ఆజ్ఞకు అనుసరించేది గాను కనబడుతుంది. ఈ వాక్యం అంటుంది, నేను చెప్పిన మాట విన్నావా? ప్రభుత్వ వాక్యం, నేను నా తండ్రి గురించి చెప్పిన మాట విన్నావా? నా తండ్రి గురించి చెప్పిన మాటను విశ్వసించావా? ఆయన ఆజ్ఞకు నువ్వు విధేయుడు అందుతుంది. అందువల్ల గిద్యోను దేవునికి పరీక్ష పెట్టాడు, దేవుడు నగ్గాడు. దేవుడు గిద్యోను పరీక్ష పెట్టాడు, నగ్గడలేదా? నగ్గడలేదా? బైబిల్ వాక్యాలను నాశనం చేయమన్నాడు, నాశనం చేశాడు. మరి ఇది నేనే పాల్గొంటాన విషయం తెలిసిపోయినప్పుడు అయ్యి బాబోయ్ వీళ్ళని చంపేస్తారేమో, ఈ దేవుడు నన్ను వీళ్ళ మధ్యలో ఇరికించేశాడని నేను పగలగొట్లా, ఈ ప్రభు నన్ను పగలగొట్టమన్నాడు, వాదం పెట్టాడు. అలాంటి వాదం పెట్టాడా? అలాంటి వాదాలు పెట్టాలా? నేను పగలగొట్టానని అంటున్నారు కాబట్టి ఈ బైబిల్ చెప్పమని పగలగొట్టానో లేదా అని బైబిల్ మీద చేశాడు గిద్యోను. అంటే యెహోవా జ్ఞానము, యెహోవా వాక్యము రెండంచుల ఖడ్గముగా ఒక పక్క దేవునిగాను, ఒక పక్క గిద్యోనుగాను పనిచేసినాడు. అంటే యెహోవా ఖడ్గము ఒకవాడి, గిద్యోను ఖడ్గము మరి ఒక వాడి, రెండంచుల ఖడ్గముగా గిద్యోను పక్షాన పనిచేస్తుంది. దేవుని ప్రియమిట్లారా, ఎంత జ్ఞానము చూశారా? ఇక 4వ చూస్తే హెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. నీతిలేమి, నీతి పరులేమి, దుష్టులేమి ఎవరును నీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. చాలండి. దేవుని ప్రియమిత్రులారా, ఈ వాక్యం ఏదైతే ఉందో లోకంలో వాక్యం, ఈ పైన అట్ట ఏదైతే ఉందో ఇది దీనికి రక్షణ. ఇప్పుడు కత్తిని దాయాలంటే వల కావాలి, అలాగే ఈ వాక్య వివరాన్ని దాయడానికి ఈ గ్రంథము యొక్క అట్ట ఏదైతే ఉందో ఇది దేవుని పుస్తకం అని చెప్పాలి అంటే ఈ అట్ట మీద రాయబడిన మాటలే. ఇది కత్తి అని చెప్పాలంటే వలలో, అంటే కత్తికి పొదునెక్కే కొద్ది వలలో దాచి పెడతారండి. ఎందుకో చెప్పనండి, కత్తి ఇష్టానుసారం తిప్పేసాం అనుకోండి, ఏమవుతుంది, వాడు రావటం మన దేవుడు ముందు మన దిగిపోవాలి కదా. నేను ఎప్పుడో చూసా ఒక కామెడీ షార్ట్ ఫిలిం లో అనమాట, సేమ ఫ్యాక్షనిస్టులు అందరూ రెడీ అయిపోయి అంతా సిద్ధం చేసుకుని చంపేద్దామని వెనకాల పెట్టుకుంటారు కత్తులు, వెనకాల పెట్టుకుంటారు కత్తులు పెట్టుకుని వాళ్ళు పోకుండా, అదేంటా ఇంకా సంపకుండా రక్తం ఉంటుందంటే వెనక్కి తిరిగిపోయి ఉంటాయి. అంటే ఇలా కోపంగా తీయగానే ఆ పిడి ఆ కత్తుకున్నటువంటి పొద్దు ముందు అలాగే అయిపోద్ది అనమాట. అందుకే చొక్కా వెనకాల కత్తులే పెట్టుకుంటారు. ఈరోజు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా కొంతమంది కత్తులకు గొడ్డ చుట్టూ తెచ్చుకుంటారు. అలాగే రాజులైన వాళ్ళు, సైన్యాధిపతులైన వారు దాని పదులను బట్టి, దాని బలాన్ని బట్టి ఒక వల తయారు చేస్తారు. ఈ దేవుని వాక్యము కూడా సంఘము అనేటువంటి ఈ పరిశుద్ధమైన వలలో దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చేస్తున్నారు, ఇమిడ్చి వేస్తున్నారు. అందుకే దేవుని వాక్యమును మనం వాక్యం ఇచ్చిన దానికి స్థితిలో చదువుకుంటాం. త్రియేకుడైన ఓ దేవా, భూమి ఆకాశముల కట్టెను, వెండి బంగారముల కట్టెను, గొప్ప దానములు నీ గ్రంథమును నాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇమిడ్చినావు గనుక నీకు, అంటే దేవుడు ఇమిడ్చి వేసిన సమస్తమైన విషయాలు ఈ అర్థ మధ్యలో ఉన్నాయి అన్నమాట. అలాగే దేవుని వరాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని ధన్యతలు కూడా సంఘము అనే వరలో రాయబడ్డాయి. ఈరోజు బంగారం కొనుక్కున్నారు, బంగారం షాప్కి వెళ్ళినప్పుడు బిల్లు అడగడమైన ఆడాలు మర్చిపోతారేమో కానీ పర్స్ అడగడం మాత్రం మర్చిపోరు. అడుగుతారు కదా, అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. నేను చాలా చోట్ల చూసా.
ఎందుకు అంటే బిల్ పేపర్ కన్నా ముందు ఎవరైనా సేఫ్టీ. ఎవరైనా చూసేటనుకోండి ఇలా పట్టుకెళ్ళి చూస్తున్నాను శుభ్రంగా చేతిలో ఒక 100 రూపాయలు కట్ట చేతితో పట్టుకెళ్తేనే దాని వెనకాల వచ్చి 10 పళ్ళు వేసుకుని చూడాలి. మరి బంగారం కొనుగోలు చేసుకున్నప్పుడు ఆ పర్స్ ఎందుకు సేఫ్టీ, దాని జాగ్రత్తగా పెట్టుకుంటే అందులో ఏమున్నా తెలియదు, ఎవరికి చెప్పుకోనక్కర్లా, జాగ్రత్తగా తీసి దాని లోపల భద్రంగా పెట్టేయచ్చు, ఏ భయం లేకుండా. బంగారం కొట్టుకుని బయటకు వచ్చే ప్రతి ఆడవాళ్ళు గమనించాను నేను. మగాళ్ళైతే ఆడవాళ్ళు మాత్రం చూసుకుంటారని ఎవరైనా ఉన్నాడా అని ఆ భయం. అలాగే 2 అంశాల వాటిగల ఖడ్గము యొక్క శక్తిలో వాడేటువంటి ఖడ్గములో ఒక మహిమ, దానిలో ఒక శత్రువు ఏంటో, శత్రువట ఆ వడలో తీయమైన తరువాత ఖడ్గంలో చూస్తారు. ఇది 4వ సూచన. 5వ చూసినప్పుడు యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఊహించుకుందాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుడి వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టులను జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. భగవాను చేతులు బాణము ఎవరు ఎవరో బలవంతు చేతులు బాణాలు యవనస్తులా, మీరు దుష్టులను జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. దేవుని ప్రియమిత్రులారా, ఇక్కడ గిద్యోను ఏర్పాటు చేసుకున్న సైన్యంలో చాలా మంది యవనస్తులు. ఎందుకో తెలుసా అండి, మనం పనితీరు చూసేయచ్చు. ఉన్నవాళ్ళు ఓపిక లేని వాళ్ళు వండి తాగుతున్నారు నీళ్లు, అందులో చాలా మంది వయోవృద్ధులే ఉన్నారు. కానీ యవనస్తులు ఏంటంటే తీసుకుని నీటంగా తాగేస్తున్నారు. వీటికి విపరీతమైన దాహాన్ని బట్టి తలను నీళ్ళలో ఉంచి దాపరగా తాగేస్తున్నారు. ఇక చేతులు ఉపయోగించకుండా నీటిలో వేసి తాగేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం తక్కువ కాబట్టి తీసుకుంటున్నారు, కొద్దిగా తాగుతున్నారు. దాహము వీటికన్నా ఎక్కువ వారికే ఉంది. అందుకే అందులో బలహీనులుగాను వృద్ధులుగాను ఉన్న వారిని తీసి పక్కన పెట్టి ఈ 300 మంది యవన సైన్యానికి గిద్యోను ఏర్పాటు చేశారు యెహోవా దేవుడు. ప్రభువును ప్రియులారా, దేవుడు దుష్టుని జయించడానికి మీకు ఏమిస్తానో శక్తినిస్తూ ఉన్నారని ప్రభువు రాయించారు. అనగా యెహోవా ఖడ్గము దుష్టుని జయించే ఖడ్గము. ఇది 5వది. ఇక 6వది చూస్తే తీర్పు ఇచ్చేది. ఈ వాక్యం మనకి ఏది తెలుస్తూ ఉంది? అయ్యారు అన్నారు, నువ్వు వాక్యం చదివితే వాక్యం నిన్ను చదువుతారంట, నువ్వు లోపం చదివితే లోపం నిన్ను చదువుతారంట. అంతే కదండి. ఒక బొమ్మ దగ్గర వచ్చి వాళ్ళు మాట్లాడితే నువ్వు అలాగన్నావంట కదా, నువ్వు ఇలాగన్నావంట కదా, అన్ని మాటలు వెళ్తాయి. ఆ నలుగురు గొడవ అంటే నువ్వు చదివిన పుస్తకం వాటిని గురించి అయితే వాళ్ళు చదివిన పుస్తకం నిన్ను గురించి. నువ్వు దేవుడిని చదువు, దేవుని హృదయం నిన్ను చదువుతుంది. మీరిద్దరూ కలిసి సంఘాన్ని చదువుతారట. అది దేవుని యొక్క తీర్పు అన్నది. దేవుని ప్రియమిత్రులారా, దేవుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి ఇశ్రాయేలీలే కదా బలవంతులే కదా అనుకుంటే ఆ బలవంతుల్లో 2,000 మందిని పక్కకు పెట్టి 100 మందిని మాత్రమే తీర్పులోకి తీసుకున్నారు ప్రభు. ఈ 300 మంది మిద్యానీయులకు తీర్పు తీర్చారు. ఈ 300 మంది గిద్యోను సైన్యముగా పిలువబడ్డారు. ఇక ఆఖరిగా మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినప్పుడు ఈ ప్రకారము నేను మీ మీదకు శాపమును దుష్ట ప్రజలను పంపుదును. అవి నీకు దేవుని ప్రియమిత్రులారా, దేవుడు ఏమంటున్నారు? ఖడ్గాన్ని రప్పిస్తాను అంటున్నారు. చిన్న ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని గోగు మాగోగు యుద్ధంలో ఏ ఖడ్గంతో జయించబోతున్నారు? గోగు మాగోగు యుద్ధంలో
సాతానును ప్రభువు ఏ ఖడ్గంతో చేయించబోతున్నారు? మా ఏంటి వాక్యమే ఖడ్గం పెట్టుకొచ్చేదా? చెప్పండి. ప్రభు వాక్యం, ఆయనే వాక్యాన్ని ఎందుకు ధరిస్తారు? ఈ రోజు సంఘము అను ఖడ్గము, వాక్యమును ఖడ్గాన్ని ధరిస్తే ఈ సంఘమును ఖడ్గము అదునెక్కి దేవుని చేతి ఖడ్గంగా మారదంట. సర్వాంగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించడం ఏం చేయాలి? ఈ విధాన నీతి అంటే ఏం చెప్పండి? రాజంట కిరీటానికి పాలిష్ చేయించుకుంటాడంట, ప్రతి సభకి కత్తిని పాలిష్ చేయించుకుంటారంట, రాజదండాన్ని పాలిష్ చేయించుకుంటారంట, వేసుకునే దుస్తులను నీట్ గా పాలిష్ చేయించుకుంటాడు. ఎందుకంటే ఏ చిన్న ఉపకరణం కూడా ఎలా ఉండకూడదు చెప్పండి, తక్కిందో ఉన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే రాజు కాళ్ళకేసుకునే చెప్పుల్లో కూడా ప్రత్యేకంగా ఆయన రాగానే రాజాని మొదలుపెడతారు. అంటే ఆయన గొప్పతనాన్ని బలపరుస్తూ సభలకు పిలుస్తాడు. మరి అలాంటి రాజు శౌర్యములో తగ్గనివాడు, సామర్థ్యంలో తగ్గనివాడు, సంతోషంలో తగ్గనివాడు, పరాక్రమంలో తగ్గనివాడు, దుస్తులలో, కిరీటములో, పాదరక్షల్లో అనుభవం తగ్గుతాడా? చెప్పండి. ఎలాగైతే దేవుని వాక్యము ద్వారా క్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఏర్పరచడానికి ఆయన తగ్గింపబడలేదో, సంఘము కూడా రేపటి రాత్రిలో ఎత్తబడిన విషయంలో ఎలా ఉండకూడదు? తగ్గింపబడకూడదు. ఎప్పుడూ హెచ్చరింపబడాలి. మనము తగ్గించితే క్రీస్తు యొక్క మహిమను బట్టే, మనము తగ్గించబడితే క్రీస్తు చెప్పేదాన్ని బట్టే, కానీ ఎవరో చెప్పారు ఎవరు అన్నారని మనం తగ్గించబడింది ఆరోహణ సమయంలో ఆ వేదనలో చూస్తాం. గిద్యోను మహాభక్తునికి దేవుడికి స్వాస్థ్యం అంటే తెలుసా? తన మహిమను తనలో ఉంచుతాం. ఆకాశం నుండి గిద్యోను ఇదిగో ఈ కత్తి పెట్టుకు నేను అందరినీ హతమార్చని ప్రభు చెప్పాను చెప్పలా. కత్తులు కథాలు ఎవరు దావీదునకు కూడా అంత ఉపవాసం చేస్తే ఒక కత్తి ఇవ్వచ్చు కదా ప్రభు, ఒక ఈట ఇవ్వచ్చు కదా నాయన అని చెప్పారా? ఎఫెసీ పత్రికలో రాశారు, సర్వాంగ కవచము సత్యమును బట్టి ఇలాగున రకరకాల ఉపకరణాలు దేవుని ధరించుకునేటానికి వెళ్ళాడు. అది యుద్ధంలో దిగినటువంటి గొలియాతు కథ ఒంటి మీద ఏం కనబడట్లా, జయించిన తర్వాత సైన్యానికి కనబడే. అలాగే గిద్యోను జయమే యెహోవా జయము. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ వంశపాఠంలో రండి. న్యాయపత్ర 2వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. వారిలో ప్రతి వారును నిలిచి ఉండగా దండువారు పరిగెత్తచ్చు, కేకలు వేయించు పారిపోయిన 20వ వచనం. అట్లు ఆ మూడు గుంపుల వారు ఊరలను ముద్దుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో డ్యూటీలను కుడి చేతులను ముద్దుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. చాలండి. ఇప్పుడు ఆ యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అనే మాట కింద చూడండి ఒకసారి. యెహోవా కొరకును గిద్యోను కొరకును ఖడ్గము. అంటే ఈ ఖడ్గం ఎవరి కొరకు? యెహోవా కొరకు ఖడ్గము, గిద్యోను కొరకు. అంటే ఇక్కడ ఏ క్షణం అంటే మోషేను ఫరోకు దేవుడిని చేశాడో అర్థమైందండి. మోషేను ఫరోకు దేవుడిని చేశాడు ప్రభు. అలాగే తన ఖడ్గాన్ని ఎవరి ఖడ్గంగా చేశాడు ప్రభు? అక్కడ గిద్యోను ఖడ్గంగా చేశాడు. అంటే దేవుడు తన అధికారాన్ని, తన నైపుణ్యాన్ని, తన సత్తువను మోషేకు కర్రగాను, ఫరోకు దేవుడుగాను, గిద్యోనుకు ఖడ్గముగాను, దావీదునకు రాయిగాను, సంఘానికి అలంకారముగాను, వాక్యమని అలంకారముగాను ప్రవహించారు. కాబట్టి మనకి ఏమొస్తుంది? అక్కడ గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము, ఇక్కడ దేవుని వాక్యము, సంఘము యొక్క వాక్యము. ఇదే మన ఖడ్గము. దేవుని ప్రియలారా, ఈ 5వ న్యాయాధిపతి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పనితనమునకు సమీపముగా ఉన్న న్యాయాధిపతి అని మనము క్షుణ్ణంగా చెప్పొచ్చు. కారణం ఏమిటంటే గిద్యోను హృదయములో దేవునికి ప్రత్యేక స్థానం ఉంది.
ఏలియా మహాభక్తుడు ప్రార్థించి బయలు ప్రవక్తను హతము చేస్తే ఇతడు బయలు దేవతకే సవాలు చేశాడు. బయలు దేవత విగ్రహాన్నే వెలకొట్టేసి బయలునే వచ్చి మాట్లాడమని అన్నాడు. కానీ ఏమన్నాడు, మీ ప్రవక్తను తీసుకురాడు అన్నాడు. కానీ ఇక్కడ దమ్ము అంటే బయలునే మాట్లాడమనండి. ప్రభువు పేరిట సవాలు చేసిన గనుడు ఎవరంట? గిద్యోను. ప్రభువు సాతానుకు సవాలు ఇస్తున్నట్టు దేవుని దోషులలో ఉన్న వారికి సవాలు ఇస్తున్న వాడు గిద్యోను. అందువల్ల దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున గిద్యోను 300 మందిని ఏర్పాటు చేసుకున్నారు. పేతురుగా 300,000 మంది సంఘాన్ని తయారు చేశారు. మనము కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన త్రిత్వములో గిద్యోను ఏర్పాటులో రక్షించబడిన ఇశ్రాయేలీయులు అని క్రీస్తు ఏర్పాటులో వాక్య రక్షణలో వెంపాడ చేయబడగలిగే భాగ్యము తండ్రి మనకు దయచేయును గాక. పరిశుద్ధానికి స్తోత్రములు. ఈ కొన్ని మాటలు మీరే మాలో ఫలింపు చేయండి. యోగ్యులము కాని వారం, బలము లేని వారం, శక్తి హీనులము. ఇది లోకము మాట. గిద్యోను కూడా అతడు బలము లేనివాడు, శక్తి లేనివాడు, ఏమాత్రం ఎన్నిక చేయబడినవాడు అన్నారు. బయలు విగ్రహము యొక్క హస్తనతము తరువాత గిద్యోను యొక్క మహిమ వ్యాప్తిని విస్తరింపజేసిన నీవే, నీ వాక్యం అనుసరిస్తున్న బిడ్డలను ఆపదలందు శోభాలయందు పడక నీతి అను దట్టితో, నీతి అను కిరీటముతో, నీతి అను సత్తువతో ఈ సన్నిధి సారథ్యములో సాగి తండ్రి వారి ఉనికి చేతని శత్రు సైన్యాలను పడద్రోయి వెళ్ళగలిగి శక్తిని మీరే దయచేసి మహిమ